సో ఎఫ్డీసీ పిలిచింది కాబట్టి సినిమా సమస్య కాదు, ప్రాబ్లీ ఎఫ్డీసీ సమస్య అయ్యి ఉండాలి, లేదా దిల్ రాజు గారి పర్సనల్ సమస్య అయ్యి ఉండాలి. ఇది ఇండస్ట్రీ సమస్య కాదు. ఇది నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నా. అంటే ముక్కుసూటిగా చెప్పాలి కాబట్టి చెప్తుంది. దీన్ని మళ్ళీ దాసి దాన్ని ఇంకో రకంగా తిమ్మిని బొమ్మిని చేస్తానికి ప్రయత్నం చేయకుండా చెప్పాలంటే ఇండస్ట్రీ సమస్య కోసం వెళ్ళలేదు, వాళ్ళు ఎందుకో వెళ్ళారు, వాళ్ళకి హైడెన్ ఎజెండా ఉండి ఉంటుంది. అది ఏంటనేది అక్కడ మాట్లాడలేదు, ఎజెండా మాట్లాడుకోలేదు. ఆయన సీఎం గారు చెప్పింది వీళ్ళు చెప్పింది మాట్లాడుకుని వచ్చారు, అంతవరకే. బట్ వాట్ ఎవర్ దట్ ఎజెండా వాజ్, ఇట్ వాజ్ నాట్ స్పోకెన్ దేర్. ప్రధానంగా అక్కడ బయటికి కనిపిస్తున్న ఒక సామాన్యుడు కూడా అర్థమవుతున్న 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి అల్లు అర్జున్ వివాదం, 2 బెనిఫిట్ షోలు టికెట్ల గురించి. 2 సమస్యలు పరిష్కారం అని మాట్లాడకపోయినా కానీ, మాట్లాడకపోయినా పరిష్కారం అన్స్పోకెన్గా 2 సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళి రావడంతో అది చట్టం దాని పని తను చేసుకుపోతుంది, అందరం దాన్ని వదిలేద్దాం అనేది మాట్లాడుకోకుండానే కళ్ళ సైగలతోనే అర్థమైపోయింది. ఏది అల్లు అర్జున్ సమస్య, అది అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. అది 2వ సమస్య. ఆయన ఆల్రెడీ ప్రెస్ నోట్, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నప్పుడే చెప్పారు ఆయన, నేను అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాను. అసెంబ్లీలో ఆయన ఏం చెప్పారు, ఇక మీదట షోలు ఉండవు, ఇక మీదట రేట్ ఎన్హాన్స్మెంట్ ఉండదు అని చెప్పారు. సో అసెంబ్లీలో చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను, దాని మీద నుంచి దానికి 2వ మాట లేదు అని ఆయన చెప్పారు క్లియర్గా. అయిపోయింది, 2 సమస్యలు పరిష్కారం అయిపోయింది. ఓకే, అంటే టికెట్ల దాని గురించి ఇండస్ట్రీకి సమస్య పరిష్కారం కాలేదు. పరిష్కారం ఎట్లా అవుతుంది? ఫస్ట్ పాయింట్, మీరు అందరూ అసలు ఇండస్ట్రీ సమస్య కాదు అది, టికెట్ రేటు. ఎందుకు మీడియా దాన్ని ఇండస్ట్రీ సమస్యను ప్రజెంట్ చేస్తుందో నాకు తెలియదు. ఇండస్ట్రీలో 250 సినిమాలు దొరుకుతాయమ్మా, టికెట్ రేట్లకు 10 సినిమాలు వస్తాయి సంవత్సరంలో, 10 కాకపోతే 12 సినిమాలు వస్తాయి. 10 సినిమాల సమస్య మన సమస్య కాదు, నా ఇండివిజువల్ సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారి సినిమా వచ్చింది లాస్ట్ ఇయర్, నా సామిరంగానే ఏదో, ఆయన నాకు టికెట్ రేట్ అక్కర్లేదన్నారు. చిరంజీవి గారి సినిమా వచ్చింది, నాకు టికెట్ రేట్ అక్కర్లేదన్నారు. అంతకుముందు ఏదో సినిమా వస్తే టికెట్ రేట్ కావాలన్నారు. సో ఇప్పుడు టికెట్ రేట్ కావాలి అనేది ఏంటంటే ఒక ఇండివిజువల్గా నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి నాకు కావాలి అంటారు. అంటే కొంతమంది ఖర్చు పెట్టారు కాబట్టి దానికి వస్తుంది. ఇప్పుడు అవతారం ఉంది హిందీలో, ఇంగ్లీష్లో, అది ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి దానికి రేట్లు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుంటారు. అట్లా ఒక సినిమాకి కావాలంటే ఆ ఇండివిజువల్ సమస్య. యాక్చువల్గా నేను సినిమా ఖర్చు పెట్టి తీస్తే నేను గవర్నమెంట్కి పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుని దానికి నా జీవో తెచ్చుకొని నేను సినిమా తీసుకోవాలి. అది దానికి ఇండస్ట్రీ సమస్య అని దాన్ని కలర్ ఇచ్చి ఇండస్ట్రీ వాళ్ళని తీసుకెళ్ళటం అనేది తప్పు. ఇండస్ట్రీ సమస్యే కాదు అది, నా ఉద్దేశం. నేను ఈ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ప్రతి దాంట్లో నేను చేశాను, ప్రతిదానికి నేను ప్రెసిడెంట్గా చేశాను. నాకు తెలిసిన సమస్యల ప్రకారం అది సమస్య కాదు, ఓ ఇండివిజువల్ ప్రొడ్యూసర్ సమస్య, ఈవెన్ ఆర్టిస్టుల సమస్య కూడా కాదు. లాస్ట్ టైం ఆర్టిస్టులు వెళ్ళారు అక్కడికి, ముఖ్యమంత్రి దగ్గరికి. ఆర్టిస్ట్ సమస్య కాదు అది, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళలేదని అడిగితే కూడా నేను చెప్పాను, ఆర్టిస్ట్ సమస్య కాదు అది, అది ఆ ప్రొడ్యూసర్ సమస్య. నేను సినిమా తీసాను, నా సినిమా రిలీజ్ ఉంది, నాకు డబ్బులు పెంచాలి, నేను కదా వెళ్ళి మాట్లాడుకుని తెచ్చుకోవాలి. ఎందుకు 10 మందిని తీసుకెళ్ళాలి, నువ్వు ఎందుకు ప్రదర్శన చేయాలి? ఓకే, అంటే వెళ్ళింది అల్లు అర్జున్ కోసం, దిల్ రాజు సినిమాల కోసం, అంతేనా? డెఫినెట్గా అంతే అయ్యి ఉండాలి. బట్ అవి మాట్లాడలేదు కాబట్టి అది కాదంటే మనం అవునంటే సైకిల్తో మొదటి సమస్యకి పరిష్కారం వచ్చేది, చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి కంటి చూపుతో తెలిపోయిన సమస్యలన్నీ. సో పరిశ్రమను ముఖ్యమంత్రుల దగ్గర చేతులు కట్టుకునేలా చేస్తున్నది ఎవరు అంటే మీరు కొన్ని క్వశ్చన్స్. పరిశ్రమ అని నేను ఒప్పుకోవట్ను. ఫస్ట్ పాయింట్ నేనుగా, అంటే నువ్వెవడు అంటానికంటే నేనేం చెప్పలేను. కానీ పరిశ్రమ అంటే డెఫినెట్గా నాకు ప్రొడ్యూసర్ ఛాంబర్ నుంచి వెళ్తేనే పరిశ్రమ అవుతుంది. మీరు ఇంకొకళ్ళు మీరు మీ ఛానల్ నుంచి తీసుకెళ్ళారు, లేకపోతే దిల్ రాజు గారు ఎఫ్డీసీ నుంచి తీసుకెళ్తే ఎఫ్డీసీ తీసుకెళ్ళింది. ఎఫ్డీసీ ఆయనకి ఇష్టమైన వాళ్ళని కొంతమంది తీసుకుని వెళ్ళింది. వాళ్ళంతా పరిశ్రమ అయితే అయ్యి ఉండొచ్చు. సేమ్ పరిశ్రమలో వాళ్ళంతా భాగస్వామ్యమే. కానీ పరిశ్రమ అంటే ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, వాళ్ళ ఫెడరేషను, వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళలో ఎవరూ లేరు. అంటే ఏదో గుర్తింపుగా అక్కడి నుంచి శివబాలాజీని ఎవరిని తీసుకెళ్లారు, అట్లా కాదు. అది జరగాల్సింది కాదు. ముందు మాట్లాడి మీటింగ్ పెట్టుకుంటారు. ఎప్పుడన్నా అటువంటి వెళ్ళాలంటే మనం మీటింగ్ పెట్టుకుని ఏ సమస్యలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఏ ముఖ్యమంత్రి అని, ఇక్కడైనా అక్కడైనా
మనం ఎందుకు వెళ్తాం ముఖ్యమంత్రి గారిని అభినందిస్తానికి వెళ్తామంటే సన్మాన్ సభ పెడదాం, లేదంటే అందరం తలా బొకే తీసుకుని వెళ్ళొద్దాం, తప్పేం లేదు. ఒకసారి వెళ్ళి బొకేసి ఇచ్చి వచ్చేద్దాం, మీటింగ్ కూడా అక్కర్లేదు దానికి. అది కాదు ఇది కాదు అన్నప్పుడు నీకు సమస్య కోసం వెళ్తున్నావు. అప్పుడు సమస్యలు మనం కూర్చుని మాట్లాడుకోవాలి. ఈ సమస్య ఇప్పుడు నేను ఏదో అంటాను, పలానా టికెట్ రేట్ అంటాను, నేను వద్దు అంటాను అనుకుందాం. వద్దంటే ఎక్కువ ఎవరు కావాలన్నారు అనేది అప్పుడు ఇండస్ట్రీగా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇంకోటి ఏదో ఉంది, ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయి, థియేటర్స్కి 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇండస్ట్రియల్ టారిఫ్ ఇవ్వండి, మా సినిమా వాళ్ళకి కమర్షియల్ టారిఫ్ ఉంది, థియేటర్స్ చాలా కలెక్షన్ తగ్గుతుందని. అది ఇండస్ట్రీ సమస్య, అన్ని థియేటర్ల సమస్య, ఈ కొందరు సమస్య కాదు అది. ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు మెజారిటీ సినిమాలు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు సంవత్సరానికి 10 వస్తాయి, చిన్న సినిమాలు 200 వస్తాయి. సో 200 సినిమాల సమస్య, చిన్న సినిమాల సమస్య, వాళ్ళకి రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటిని గురించి ఏం మాట్లాడాలి, వాటిని నిలబెడతాం అట్లే. వాళ్ళు చిన్న సినిమా అనేది నిలబెడతాం కష్టం అవుతుంది. థియేటర్లు ఇవ్వట్లేదని అంటాం కానీ థియేటర్లు ఇవ్వటం కాదు, అసలు సినిమా చూస్తానికి జనం రావట్లా. సినిమాకి జనం ఎందుకు రావట్లేదు అనేది మనకు చాలా పెద్ద సమస్య ఉంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది సమస్య. సో చిన్న సినిమా నిలబెడతాం అట్లా. ఇంతకుముందు సబ్సిడీలు ఇచ్చి నిలబెట్టేవాళ్ళం, ఇంకోటి చేసేది ట్యాక్స్లో బెనిఫిట్ ఇచ్చి నిలబెట్టేవాళ్ళం, అంటే రకరకాలు చేసేవాళ్ళం, గవర్నమెంట్స్ చేసినాయి అవన్నీ. సో ఇలాంటిది ఏమన్నా చేయొచ్చా, దానికన్నా మార్గం ఉందా, ఇవన్నీ ఆలోచించాలంటే ముందు మీటింగ్ పెట్టుకుని మేమందరం కూర్చొని, అంటే నేను కాదు, నడుస్తున్న వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని దీన్ని మాట్లాడదాం అనుకుని వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఫార్మల్గా ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు, దాంట్లో ఏమన్నా పాత కొట్టిచ్చారో మరి కొత్త ఏమైనా ఇచ్చారో తెలియదు. బట్ నిజంగా అటు ఇచ్చుంటే ఇచ్చారు, ఇవ్వటం ఏదో కాగితం ఒకటి బొమ్మ అయితే కనపడింది, అది బయట ప్రెస్ రిలీజ్ చేసి ఉండాల్సింది, అడిగామని చెప్పి చేయలే మరి. కాబట్టి అది అఫిషియల్లా అనఫిషియల్లా వెళ్ళారు కాబట్టి ప్రెసిడెంట్ గారు ఇచ్చారా. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్, భరత్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరికీ 2 గవర్నమెంట్లోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఎఫ్డిసి చైర్మన్ డైరెక్ట్గా, అంటే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. భరత్ గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్, అక్కడ గవర్నమెంట్తోనూ ఇక్కడ గవర్నమెంట్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. నిజంగా ఏదైనా పని కావాలంటే వీళ్ళిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకుంటే అవుతుంది. ఇంతమంది వెళ్ళక్కర్లా, 40 మందో 50 మందో కట్టుకుని అక్కడికి వెళ్ళక్కర్లా, ఎవళ్ళ అపాయింట్మెంట్ అక్కర్లా, వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళే తీసుకుని సమస్య ఏదన్నా ఉంటే 2-3 తీసుకెళ్తే అయిపోతాయి, పనులు అవుతాయి. బట్ ఇది ఏంటంటే చేసి మీడియాలో ఇచ్చి దానికి ముందు పాపం మీరంతా అనవసరంగా పొద్దున్న నుంచి అక్కడ 50 కెమెరాలు పెట్టుకుని వచ్చేవాడిని పోయేవాడిని తీసుకుని వీళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది. డైరెక్ట్గా 3 4 కలిసిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు అనుకుని వెళ్ళి సమస్య సాధించుకు రాగలరు, వచ్చే శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను అనేది ఇప్పుడు ఎవరో నా బట్టి అనామకుడు అనుకోండి. సో నేను ఆయనకి ముఖ్యమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి గారికి ఏ ముఖ్యమంత్రికి నేను తెలియదు కాబట్టి నేను 100 మందిని వేసుకుని వెళ్ళి బాబు మాకు ఇది ఉందని నేను అడగాలి. ఇవాళ దిల్ రాజు గారు ఆయన ఆల్రెడీ ఎఫ్డిసి చైర్మన్, ఆయన ఎవరిని అడగక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళి ఆయన మాట్లాడచ్చు. ఆల్మోస్ట్ గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఎనీ టైమ్ యూ విల్ గెట్ అపాయింట్మెంట్ విత్ సీఎం. అట్లాగే మా భరత్ గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు, హీఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్షియల్, ఈ కెన్ గో టు సీఎం, దిస్ సీఎం ఆర్ దట్ సీఎం. సో వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళిద్దరిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీకి ఉంది. మరి ఇండస్ట్రీ సద్వినియోగం చేసుకుంటే అన్ని చాలా పనులు అవుతాయి. అది కాకుండా నిన్న వెళ్ళింది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నాకు. మీకు ఇబ్బందికరంగానే అనిపించింది? పరిశ్రమకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్నే వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా చేశారని అంటే ఒక